బాలకృష్ణ గారి కెరీర్ ను నిలబెట్టిన డైరెక్టర్ ఎవరు అంటే బోయపాటి శ్రీను. 2004 నుంచి 2009 వరకు బాలకృష్ణ తీసిన సినిమాలన్నీ ఫ్లాప్లు. 7 సినిమాలు తీశాడు. 7 సినిమాలు ఆశించిన విజయాన్ని అందుకోలేదు, ఆయనకి మంచి పేరు తేలేదు. ఆ టైంలో బాలకృష్ణ సినిమా వస్తే ఫ్లాప్ అనేవాళ్ళు. ఆయన సినిమాలు తీయకపోవడమే మంచిదని చాలా మంది అనేవాళ్ళు. సరిగ్గా ఆ టైంలోనే బోయపాటి శ్రీను బాలకృష్ణ గారికి సింహ కథను వినిపించాడు. సింహ సినిమాను తీశారు, సింహతో హిట్ కొట్టారు. ఆ హిట్ కాంబినేషన్ ఇప్పుడు అఖండ 2 వరకు కొనసాగుతూనే ఉంది. వీళ్ళ సినిమా వస్తే హిట్ ఖాయం అనే ముద్ర పడిపోయింది. బోయపాటికి అప్పటికే తులసి, భద్ర ఈ 2 సినిమాలు హిట్లు ఉన్నాయి. కానీ బాలకృష్ణ ఏ డైరెక్టర్ ను నమ్మే పరిస్థితుల్లో లేడు. ఆ టైంలో బోయపాటి చెప్పిన కథను నమ్మి సినిమా తీశాడు. ఆ నమ్మకాన్ని బోయపాటి కాపాడుకున్నాడు. ఎంతలా అంటే బాలకృష్ణ కెరీర్ లో సింహ ముందు సింహ తర్వాత అనేంతలా. ఎంతైనా బోయపాటి గారు గ్రేటే కదా.